రైట్ టాప్ 4 న్యూస్ లోకి వెళ్తే బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ పత్రాల దాఖలు ప్రారంభమైంది. 121 స్థానాలకు గాను నవంబర్ 6న మొదటి రౌండ్ ఎన్నికలు, రెండో దశ పోలింగ్ ను నవంబర్ 11న మొత్తం 122 స్థానాలకు గాను నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపడతారు. ప్రస్తుతం బీహార్లో పాలక ఎన్డీఏ, ప్రధాన ప్రతిపక్షం మహాగఠబంధన్లు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ సీట్ల పంపకం పూర్తయింది. సీట్ల కేటాయింపు ఫార్ములాను ఎన్డీఏ మిత్రపక్షాలు స్వాగతించాయి. మొత్తం 243 సీట్లకు గాను బీజేపీ, జేడీయూ చేరి 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీఆర్ 29 స్థానాల్లో, ఆర్ఎల్ఎం, హెచ్ఏఎంఎస్ చేరి 6 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. మరోవైపు ఇండియా బ్లాక్ లో విభేదాలు లేవంటున్నారు ఆ కూటమి నేతలు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి షాక్ ఇచ్చింది ఢిల్లీ కోర్టు. అవినీతి కేసులో లాలూతో పాటు ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ పై అభియోగాలు మోపింది. రైల్వే మంత్రిగా లాలూ తన పదవిని దుర్వినియోగం చేశారని వ్యాఖ్యానించింది ధర్మాసనం. 2017లో సీబీఐ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లో నిందితులపై అభియోగాలు మోపేందుకు తగిన సమాచారం ఉందని వెల్లడించింది. అయితే తాము ఏ తప్పు చేయలేదని లాలూ, తేజస్వి అంటున్నారు. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బీహార్ సంబంధించి ఇప్పటికే సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాసేపటి క్రితమే ఉదయం విడుదలైంది. ఇప్పుడు మొదటి ఫేజ్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆ గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 10వ తేదీన ఓపెన్ అయినటువంటి నేపథ్యంలో ఈ రోజు 13వ తేదీ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ విడుదలైంది. లాస్ట్ డేట్ నామినేషన్లకు సంబంధించి ఈ నెల 20వ తేదీన ఉంటుంది. అంతేకాకుండా నామినేషన్ల పరిశీలన 21వ తేదీన ఉంటుంది. పూర్తిగా బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో 2 తేదీల్లో 2 విడతలుగా ఈ ఎలక్షన్ ను నడిపించాలని కూడా ఇప్పటికే పూర్తిగా రాష్ట్ర అక్కడ ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం సూచించినటువంటి నేపథ్యంలో 2 దశలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. పూర్తిగా ఈ నెల ఏదైతే వచ్చే నెల 6వ తేదీతో పాటు వచ్చే నెల 11వ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. బీహార్ లో నిర్వహించినటువంటి ఓటు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేకు సంబంధించి ఎన్నికల నిర్వహణ కూడా కొనసాగుతుంది. 8 అసెంబ్లీ స్థానాలకు కూడా ఆ రోజు ఉప ఎన్నికలు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా 3.5 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 3,92 లక్షల మంది పురుషులు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కో బూత్లో 1200 మంది ఓటుకు వినియోగించుకోబోతా ఉన్నారు. బీహార్ ఎన్నికలు అనేది పూర్తిగా దేశవ్యాప్తంగా ఒక ఇంత ఉత్కంఠ నెలకొంది. పూర్తిగా ఈసారి ఎట్లాగైనా బీహార్ ను తమ కైవసం చేసుకున్నందుకు బీజేపీ కావచ్చు, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలతో పాటు లోకల్ గా ఉన్నటువంటి కొన్ని పార్టీలు కూడా దీనిపైన కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రెండో నోటిఫికేషన్ ఈ రోజు విడుదల కావడంతో వచ్చే నెల 6వ తేదీన మొదటి విడత, వచ్చే నెల 11వ తేదీన రెండో విడత ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇందుకు సంబంధించి కౌంటింగ్ కూడా వచ్చే నెల 14వ తేదీన ఈ కౌంటింగ్ కూడా జరగబోతున్నట్టుగా మనకైతే ఆ సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా బీహార్ ఎన్నికల సంఘం చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.